మీరు భీమ్ యాప్ వాడుతున్నారా? అలాగే మీరు భీమ్ యాప్ ద్వారా యూపీఐ ఐడికి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా భీమ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు పాస్కోడ్ కానీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఇందులో ఇక్కడ పే నౌ అనే ఆప్షన్స్లో ఇక్కడ కింద స్కాన్ అండ్ పే అని ఉంది. సో ఇది ఏంటంటే మీరు క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సెండ్ టు మొబైల్ ఆర్ యూపీఐ అని కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే మనము మొబైల్ నంబర్కి కానీ లేదంటే ఒక యూపీఐ ఐడి కనుక మనకి తెలుసుంటే మన ఫ్రెండ్స్ కానీ మన కాంటాక్ట్స్లో ఎవరిదన్నా కానీ సో ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని సెలెక్ట్ చేద్దాం. సో దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు యూపీఐ ఐడి ఎంటర్ చేయమని ఇక్కడ అడుగుతుంది. లేదంటే మీరు సెర్చ్ కూడా చేయొచ్చు. మీ కాంటాక్ట్స్లో మీకు యూపీఐ ఐడి నంబర్ వాళ్ళకి తెలియకపోతే కనుక అప్పుడు మీరు కాంటాక్ట్స్లో వారి పేరు సెర్చ్ చేసి ఆ పేరుని సెలెక్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళకి యూపీఐ ఐడి ఉంటే కనుక అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అలా కాకుండా కాంటాక్ట్స్లో లేని వాళ్ళకి మీరు యూపీఐ ఐడి నంబర్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక అప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా యూపీఐ ఐడి నంబర్ అనేది అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కాంటాక్ట్స్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా కాంటాక్ట్స్ నుంచి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఒకవేళ అది రిజిస్టర్డ్ అవ్వకపోతే కనుక మనకి అలా మెసేజ్ వస్తుంది నాట్ రిజిస్టర్డ్ అనేసి. సో నేను డైరెక్ట్గా ఇక్కడ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి ట్రై చేస్తాను. సో ఈ విధంగా మనం యూపీఐ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేయవలసి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఎంటర్ చేసిన యూపీఐ ఐడి మనం ఎవరికైతే డబ్బులు పంపించదలుచుకున్నామో వారిది అవునా కాదా అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఈ పేజ్ ఇలా రాగానే మీకు పైన వారి పేరు అయితే కనిపిస్తుంది. ఆ పేరు సరైనది అయితే కనుక మీరు అమౌంట్ అది ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ అమౌంట్లో మినిమం 1 రూపీ అని ఉంది చూడండి. సో మీరు ₹1 దగ్గర నుంచి ₹1,00,000 దాకా ఎంతైనా కూడా ఒక రోజులో ఎవరికైనా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసుకోండి. సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ పేరు వస్తుంది. సో మీకు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ కనుక బ్యాంక్ అకౌంట్స్ ఈ భీమ్ యూపీఐలో లింక్ అయి ఉంటే కనుక మీరు ఏ అకౌంట్ నుంచి పంపించదలుచుకున్నారో అది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ నాది ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంది. అలాగే ఇక్కడ రీమార్క్స్లో మీరు ఏదన్నా మెసేజ్ దేని గురించి అయితే మీరు డబ్బులు పంపిస్తున్నారు అనేది మీరు ఎంటర్ చేయాలంటే కనుక ఇక్కడ రాసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇది జస్ట్ టెస్ట్ మెసేజ్గా TEST అని రాస్తున్నాను. సో ఇదైతే ఆప్షనలేను, మీకు కావాలంటే రాసుకోవచ్చు లేదంటే అలా వదిలేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఈ సెండ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 6 డిజిట్ యూపీఐ పిన్ అడుగుతుంది. సో మీరు సెట్ చేసుకున్న యూపీఐ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా యూపీఐ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారు కదా మనీ సెంట్ అని వచ్చింది. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది సెండ్ అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదంటే కనుక మీరు మళ్ళీ ఒకసారి మీ అకౌంట్లోంచి డబ్బులు కట్ అవ్వలేదు కదా చూసుకుని మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ అయితే రిపీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము యూపీఐ ఐడికి కూడా డబ్బులు అనేది అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.